ఎందుకు ఇవ్వరు? అదెందుకు అడగరా మీరు? 600 వాగ్దానాలు చేసావు మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు. మనం 750 చేశాం, 750 చేశాం. మనము మనం ఎన్ని చేశాము? ఎందుకు ప్రజలకి వాగ్దానాలు ఫుల్ఫిల్ చేయలేదని చెయ్యరా? కుక్క టీవీ5 కుక్క. మంచిగా చేసాం బా, రాష్ట్ర ప్రజలకు ఆయన ఒప్పుకోవాలా? రాష్ట్ర ప్రజలకు మనం మంచి చేసి కన్నా ఉంటే మనకు 11 స్థానాలు ఎందుకు వచ్చాయి? ఎంతకే మాట్లాడతా. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ తిట్టాడు. పవన్ కళ్యాణ్ని నేను పవన్ కళ్యాణ్ తిట్లా. అటు చూడు బే. ఎలక్షన్లో ఓడిపోయిన కానుంచి ఒక సైకోలో తయారయ్యి ఎవరన్నా వాళ్ళకి ఫ్యాన్స్ ద్వారా టార్గెట్. చిరంజీవి గారు చెప్పలా, ఫ్యాన్ సినిమా చూడండి, మీ పని మీరు చూసుకోండి, బాగుంటే నాకు దండలో అయింది ఎవరు ముసి ఇంటికెళ్ళని అన్నాడు చిరంజీవి గారు. వెళ్ళిపోయాడు. అవి నేను తెలియజెప్తున్నా, ఈ సైకో గాడికి తెలియజెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెతమకి చెప్తున్నా. ఏంటే అలా మాట్లాడు? ఒరే సైకో వెతవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది. గుర్తు పెట్టుకో, నేను ఇంకా బతికే ఉంటాను. అది నీకు చేతగాని పని. రక్త కన్నీరు పెట్టుకుంటావు. కాల్చి పడదొప్పుతా చెప్పు. దరిద్రపు నా కొడక, ఇది చట్టం, సమాజం, ప్రజాస్వామ్యం, న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి నేను అనలేకపోతున్నా. అంతకంటే లిమిట్ దాటి అనలేకపోతున్నా. నాగరికత నేర్చుకో, సంస్కృతి నేర్చుకో. బాబు ఈ డ్రైవింగ్ వదలట్లా కదా, బాగా మోటివేట్ చేశారు. మానవత్వం తెచ్చుకో, ఆడవానికి గౌరవించు. నీకేం తెలుసు ఆడదానికి గౌరవించుతావు? నువ్వు పొల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి ఎవరని. తల చూపించిన నువ్వు చూడా మార్కు, నీ వెతికితాలు తీసేయి. నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల నుంచి వెళ్ళిపోయి ఏ చావైనా చావు. ఇలా మాట్లాడకే కదా అప్పుడు శ్రీశైలం కుట్టారు, తులసమ్మికి శ్రీశైలం కుట్టారని. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. బికాస్ ఆఫ్ నాలాగ అడిగాడని. ఏమైపోయాడు శ్రీశ్రీ? ఎవరు పట్టించుకున్నారు? నేను పట్టించుకుంటున్నాను సార్, నేను పట్టించుకుంటా. నేను మొత్తం పోరాటం చేస్తా. ఏ రోజు అగ్నిగా ఆత్మవాదిగా అసహ్యంగా మాట్లాడాల. ఇది అసహ్యం కాదు సార్, ఇది బాధ. శ్రీశ్రీ రాశారు బుక్కులో, దొంగలంటే కొడుకులు అసలే ఈ లోకంలో అని. అంటే శ్రీశ్రీకి వాడు తరకు బుక్కులు రాశాడా? ఆ డబ్బుని ఇంకోసారి నా కళ్ళ ముందు కనబడ్డా తత్కాల్ టికెట్ బుక్ చేయించేస్తాను. నీదటలే అసలే ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి దొంగలంటే కొడుకులు అసలే ఈ లోకంలో క్షేమాన్ని పవన్ కళ్యాణ్ సిక్కులేని నా కొడక. నెవర్. నువ్వు రేపే నీ సార్తో చెప్పించినా సరే ఒక్కటే మొహం నా డెడ్ బాడీ వాళ్ళే చూడుతుంటా నా కొడక. నువ్వు తిట్టాలకి ఎన్నిసార్లు నువ్వు తప్పు చేస్తావో అని సార్ అడుగుతా. బికాజ్ యువర్ పొలిటీషియన్. నువ్వు పార్టీ పెట్టావు, పార్టీ అతనేతవి కొంచెం చేసి హక్కు నా కుద్దుడా. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఎందురా పెట్టావు పార్టీకి సిగ్గు లేకుండా? వేషాలు వేసుకో,
అమ్మాయినప్పుడు తిరుగు. మీరు మారర్రా. మీ ఫ్యాన్స్ కి అక్కలు చెల్లెలు ఉండరా? ఏమైనా ఉంటే మీరు రియలైజ్ చేయండి. ఒక్కటిచ్చానంటే ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. వీపీ చంపిస్తావు. రెడీ? మదర్ ప్రామిస్ అయిపోతే తల్లికి పారిపోడురా. నెక్స్ట్ వేసేది నిన్నే. నీలాగనే పిలికివాడి కాదురా సన్నాసి. నువ్వు పవన్ కళ్యాణ్ అంటే ఏందో నాకు తెలుసు. పిచ్ ఇంట్రెస్ట్ రాసుకుంటాడు. చెప్తా, రాసుకొని చెప్తా, రాయని చెప్తా. పిలికివాడివిరా. రివాల్వర్ కొరకు పట్టుకొని దండి కింద పట్టుకుని నిలబడి ఎదపై నువ్వు fellow. I never heard such a worst fellow in my life in politics. లేదిక వాడికి అంకులు చేపిస్తావు. కనీసం నరకాసుడికో హిరణ్యకశిపుడికో కంసుడికో ఒక అంకులు చూడదు. ఇలాంటి జీవోత్సవాలకి కంకులు ఉండదు. నా వైఫ్ ప్రెగ్నెంట్ చెప్తేవాడు బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. నిజమా కాదా? తల పట్టుకోకలేదు. మీకు నోటీస్ ఇస్తున్నాం సార్. అరెస్ట్ చేస్తున్నాం, నోటీస్ ఇస్తున్నాం. నీ చరిత్ర అయిపోయిందిరా బావజీ. ఇక నీ బతుకంతా నోటీస్ తీసుకోండి మేడం, నోటీస్ తీసుకోండి మేడం. తీసుకోండి మేడం, మీరు అరెస్ట్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. మేము ఏం రౌడీజం చేయలేదు సార్, అరెస్ట్ చేస్తున్నాము అంటున్నాము. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. ఒకడు ఒక పార్టీని కబ్జా చేసి అది తీర్పులు అటు ఇటు మార్పించి పార్టీ నాదనే లాగేసుకోవడానికి అమ్మాయిలు పంపించారు. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? కుక్క TV5 కుక్క. పవన్ కళ్యాణ్ మా హీరోని కామెంట్ చేసే రేంజర్ అనేది. పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం నీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది. మర్యాదగా చెప్తే అర్థం కాదా నీకు? నోటీస్ ఏం లేదా? మీరు లోపలికి కేసు రండి, రాజలోకి కేసు రండి. ఏంటి బాబు అత్త మాట అనేసావు? మేము ఎవరైనా తెలుసు, రాజలోకి కేసు రండి. నోటీసు పంపిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని తెలుసు ఏం చేసుకుంటారో మీ ఇష్టం. చంపేస్తాను పిచ్చివాగుడు వాగావంటే. సార్ మేము అరెస్ట్ చేస్తున్నాం సార్, మీరు కోఆపరేట్ చేయండి, లేదంటే మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. మా డ్యూటీగా ఒకటి వినండి సార్, మా కోఆపరేషన్ ఒక్కటే మొహం. పేషెంట్ కూడా సపోర్ట్ చేయాలి. పాట బెటరా. మా ఇల్లు కూర్చోండి, తీసుకుని కోఆపరేట్ చేయండి. పోలీసు మీ ఇంటి కదా, కేసు ఉంటే ఎవరింటికైనా జన్మలో ఇంకెవరిని కేలకడం ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ టు ఇండియాలో ఎక్కడైనా మీరు అరెస్ట్ చేసే అధికారం మాకుంది. మేము ప్లీజ్ చెప్పేది రండి. పోలీసు సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ చేశారు రాయచోటి పోలీసులు. గచ్చిబౌలిలో పోసాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడికో పోతున్నాడు. ఇప్పటికే వైసీపీకి గుడ్ బై చెప్పేసి రాజకీయ సన్యాసం తీసుకున్నారు ఆయన. అయితే గతంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి
దున్నపోతులా పెరిగావు, అడ్డగాడిదలా బలిసావు. ఇంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు. లోకేష్ పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఏపీలో పలుచోట్ల ఆయన మీద కేసులు నమోదయ్యాయి. అవినీతి పోలీసు చేశారు కదా, అవినీతి పోలీసు ఇప్పుడు జైల్లో పెడతారు కదా. నువ్వు సంపాదించిన ఏమనుకుంటారా నీ గురించి? జైల్లో ఉండాలి కదా, ఉండు బ్రహ్మాండంగా 1 year 1.5 year ఉండు, బయటకు వచ్చేప్పుడు నిజాయితీ కూడా తర్వాత. తీసుకెళ్లి పగటిపూట అంతా లెటర్లు అడిగించండి, రాత్రిపూట మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా, వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి. ఎవరితో పెట్టుకోవాలో వాడితో పెట్టుకో, నేను చచ్చేదాకా ఎలాగే ఉంటా, నన్ను ఎవడో భయపెట్టలేడు. పంచే వాడిని పట్టు వీళ్ళ మనుషులు వచ్చి నన్ను కలిసెళ్లారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ చేశారు. రాయచోటి పోలీసులు గచ్చిబౌలిలోని పోసాన్ని అదుపులోకి తీసుకున్నారు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, కోడితే గోడకు పిడకలా కతుక్కుంటావు. ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, నిన్నెవరు పుట్టారు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా.